కోట శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ వస్తుంది నేను అనుకోలేదు. రెమ్యూనరేషన్స్ అందరిలాగా పెంచుకుంటూ ఎప్పుడు పోలేదు, అక్కడితోనే ఆగిపోయారు కోట గారు. నేనైతే మరీ పరాకాష్ట, నేను డబ్బులు ఇచ్చితే తీసుకునేవాడిని, లేకుంటే అడగకుండా వెళ్ళిపోయేవాడిని. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఉన్నారంటే టికెట్లు తెగిపోయింది కదా. మేము ఉన్న వాళ్ళు ఏవో చూసేటోళ్ళంట. బాబు మోహన్ ఏవో ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల కోట గారికి కెరియర్ కొంచెం స్లో అయింది ఒకనొక టైం వరకు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు ఆటం బాంబులు. కానీ సార్ ఆ టైంలో హీరోలు హీరోయిన్లతో సంబంధం లేకుండా ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఉన్నారంటే టికెట్లు తెగిపోయింది కదా. మేము ఉన్న వాళ్ళు ఏవో చూసేటోళ్ళంట. బాబు మోహన్ ఏవో ఉన్నారు అనుకుంటూ టికెట్ కొనుక్కొని పెట్టారు. వాళ్ళకి హీరో ఎవరు, హీరోయిన్లు ఎవరు అనవసరం. మేము ఉన్న వాళ్ళు ఏమో అని చూసుకునే వాళ్ళంట. అంటే ఇది బయ్యర్స్ అనేవాళ్ళు మాత్రం. ఎవరో చెప్తే చెప్పేటి కావు. బయ్యర్స్, ప్రొడ్యూసర్స్ చెప్పిన మాటలు నిజంగా. ఇప్పుడు ఎందరో కొన్ని వేల మంది ఆర్టిస్టులు వచ్చారు, పోయారు, ఉన్నారు. కానీ ఇట్లా ఒక జంట అని స్టాంప్ చేసుకొని హిట్ పేర్ అని వీళ్ళిద్దరుంటే సినిమాలు ఆడతాయని, అసలు ఒక జంటగా పేరు తెచ్చుకోవటం అంటే అది మా ఇద్దరి పూర్వజన్మ సుకృతం అండి. చూడండి అసలు ఒక్కొక్క ఫోటోలో ఎంత క్లోజ్గా, నిజంగానే మేము ఫ్రెండ్స్ ఆడుకుంటున్నట్టు ఒక్కొక్క ఫోటో చూడండి. నటిస్తున్నట్టు ఎక్కడన్నా దేంట్లో ఉందేమో చూడండి, ఆ మాట్లాడుకునేట్టు ఎక్కడ. కానీ ఇది మేము పేపర్ మీద ఉన్న డైలాగులే మాట్లాడుకుంటున్నాం. ఇది మేము పేపర్ మీద ఈవి సత్యనారాయణ గారు ఏమండి ఆవిడ వచ్చిందా ఆ సినిమా అనుకుంటారు. సీన్ పేపరే మాట్లాడుకునేది, కానీ ఫేసులలో ఒరిజినల్గా జీవించినట్టు చూడండి. అసలు తండ్రి కొడుకులు ఇక్కడ న్యాచురల్గా ఏదో జరిగింది అని జరిగింది చెప్తాను. అట్లా ఆయన ఉంటే మీరు ఉండాల్సింది. మీకోసం రాసుకునే వాళ్ళు కదా సార్ ఆ టైంలో స్టోరీస్ అన్నీ. మా అసలు కథ మొదలుపెట్టినప్పుడే ఓం అని అన్నప్పుడే బాబు కోట, బాబు మోహన్ అని రాసుకునేవాళ్ళు. ఎలా సార్ మీ ఇద్దరికి ఫస్ట్ పరిచయమైన రోజు గుర్తుందా? అసలు మీకు ఎవరో తెలియనప్పుడు. అసలు ఆయన విజయవాడ, సరే నాది హైదరాబాదు. నేను వరంగల్లో పుట్టాను, ఖమ్మంలో పెరిగాను. ఆయన అక్కడ చదువుకున్నాను, నేను ఇక్కడ చదువుకున్నాను. ఎక్కడ టచ్ లేదు మాకు. ప్రతిఘటనతో సినిమా యాక్టర్ అయ్యాడు కోట గారు. నేను అంకుశంతో యాక్టర్ అయ్యాను. అంకుశం తర్వాత నేను ఒక 15-20 సినిమాలు చేశాను. మంచి బిజీగా ఉన్నాను నేను కూడా. రోజు రోజుకు పెరుగుతుంది నాది. అంకుశం రిలీజ్ అయిన 5-6 రోజుల్లోనే నేను 10 సినిమాలు బుక్ అయిపోయినా. 10 సినిమాలు ఏంటి అసలు, రామనాయుడు గారికే డేట్లు ఖాళీ గురువు గారు అని చెప్పాల్సి వచ్చింది, దాసర్ గారికి చెప్పాల్సి వచ్చింది. అప్పుడు దాసర్ గారు పిలిపించి, ఒరే నీ డైరీ నా దగ్గర పెట్టు, నువ్వు లేవు అనకూడదురా, అడ్జస్ట్ చేయాలి. ఇగో ఇక్కడ 2 రోజులు ఇస్తా, ఇక్కడ 3 రోజులు ఇస్తా, వీడ 1 రోజు ఇస్తా అనాలిరా, లేవుగా ఖాళీ లేదు అని అనకూడదు అసలు అని చెప్పారు. ఆ టైంలో బొబ్బిలి రాజా సినిమా, కోట గారు నేను కాంబినేషన్ ఫస్ట్ లుక్ అనమాట. అంటే ఆయన ముఖాన్ని నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిఘటన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాతను 9 ఏళ్ళ తర్వాతను నేను సినిమా యాక్టర్ అయింది అంకుశం. చాలా గ్యాప్, కానీ నేను సినిమాలు చూస్తూనే ఉన్నాను కదా. కోట శ్రీనివాసరావు అంటే ఆయన భలే చేస్తున్నాడు అది ఇది అని నాకు తెలుసు, కానీ నేనెవరినో తెలియదు. నాకు కొత్త ఎంట్రీ కదా. ఓహో ఇతనేనా అంకుశంలో చేసింది అని ఏదో అన్నాడు. విని నేనే లేచిపోయి నమస్కారం పెట్టి, నా పేరు బాబు మోహన్, ప్రతిఘటనలో బాగా చేశారు సార్ మీరు అని నేను ఒక పట్టాన సంతోషించాడు ఎదుటి వాళ్ళని. బాగా నచ్చాలి. నేనేం పట్టించుకోలేదు. ఒక్క రోజు షూటింగ్లో కలుసుకోవటం,
మీ ఇద్దరమే కాంబినేషన్ కాబట్టి కలిసి డైలాగులు చెప్పాడు. అంతా సరే ఇక దీని తర్వాత కొన్ని సినిమాలు చేసాము మళ్ళీ కాంబినేషన్ కూడా. ఆ తర్వాత అంటే అన్ని కామెడీ విలన్ పక్కన అట్లా ఉండే క్యారెక్టర్. మామగారు సినిమా, మామగారు నెక్స్ట్ లెవెల్ మూవీ సార్. ఇక అక్కడి నుంచి అప్పటికల్లా బాగా క్లోజ్ అయిపోయినాం మేము. నేనే పలకరించుడు, ఆయన వేరే షూటింగ్లో ఉంటే నేను పలకరించుడు. మామగారు నుంచి అన్న వరుస మారింది. సార్ అనేది అప్పుడు నేను సార్ అని మాట్లాడేది, ఆయన ఏం బాబుమోహన్ అనేవాడు. ఇక అన్న అయిపోయింది అక్కడి నుంచి. ఈ అన్న డైలాగ్ కూడా సార్ ఎక్కడ విన్నా కూడా మీ వాయిసే గుర్తొస్తున్నా. అదే ఊరికే అన్న అంటే బాగుండదని కొంచెం దీర్ఘం తీసి అది అంబే అని పెట్టమన్నారు. నేను అచ్చు లేగదోడు అరిచినట్టుగా ఉండాలి అని నేను ప్లాన్ చేసుకున్నాను. అది దాని కొంచెం కరెక్ట్గా లేగదోడు అంబే అని ఎట్లా ఉంటుందో అదే రకంగా నేను అంబా అనాలని ప్లాన్ చేసుకున్నాను. అట్లనే అన్న అని పిలవాలని కూడా అదే శృతి నాకు నేనే అది క్లిక్ అయింది. అట్లా చాలా మేము మా హోంవర్క్ బాగానే చేసేటోళ్ళం మేము ఇద్దరం కానీ, లేక నేను ఉంటే కానీ అట్లా మేము హోంవర్క్ చేసుకొని అనేది. ఆ పిలుపు కూడా అన్నా ఏంట్రా అనేవాడు. దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎక్కడెక్కడ పుట్టించాడు, కలిపాడు, ఫ్రెండ్షిప్ చేయండి అన్నాడు. ఇద్దరిని ఒక జంటగా బ్రహ్మాండమైన లైఫ్ ఇచ్చాడు, నటనా జీవితం. కానీ ఇంకా నయం మళ్ళీ దేవుడే చేశాడు ఇది. నేను మినిస్టర్ కాకపోతే మేము నటిస్తూనే ఉండేవాళ్ళం మా జంట. మినిస్టర్ అయ్యేసరికి చిన్న గ్యాప్ వచ్చింది. నేను నటించొద్దని కూడా చెప్పారు సీఎం గారు. ఆ జంట గ్యాపు మిస్ అయింది. కరెక్ట్. జంటగా కోట బాబుమోహన్ లేకుంటే ఇంకోరిని పెట్టి రాస్తే కొన్ని సినిమాలు చేశారు కానీ అసలు హిట్ అవ్వలేదు. హిట్ కాదు, ఫట్ అయినాయి. ఒక రోజు 2 రోజులు కూడా ఆడలేదు. ఇక అసలు ఈ జంట వద్దులేరని ఎవడు దొరుకుతాడు క్యారెక్టర్లు పెట్టి ఆ టైంలో కోటన్న ఈ టైపు నా టైపు క్యారెక్టర్లు తగ్గినాయి. ఏదో విలనో లేకుంటే ఏదో తండ్రి తాత అలాంటివి వేసుకుంటూ వస్తున్నాడు. అది కూడా తగ్గినాయి. గ్యాప్ వచ్చింది. కాలుకు దెబ్బ తగలటం, ఇంకా గ్యాప్ వచ్చింది. అదే మేమిద్దరం నటించుకుంటూ ఉండుంటే, అదే ఎఫెక్షన్తో ఉండుంటే, ఇప్పుడు 2-3 సినిమాలు ఏదో ఆగిపోయి కనుక ఉండుంటే ఇంకా కుమిలిపోయి అసలు ఏమైపోదునో నేను. దేవుడు చిన్న గ్యాప్ ఇచ్చి ఎఫెక్షన్ని కొద్దిగా అన్నం ఉడకబెట్టి పెడితే చల్లారి కొంచెం గోరువెచ్చని కాడికి వస్తుంది చూశారు. ముట్టుకుంటే కాలిపోయే రేంజ్కి తీసుకుపోయి మమ్మల్ని చల్లారింపజేసి మళ్ళా పడుకోబెట్టి తీసుకుపోయింది దేవుడు. కనుక దేవుడి సృష్టి ఊహించని లైఫ్ ఇచ్చాడు కదండి దేవుడు మాకు. ఊహించని లైఫ్ ఆయన కూడా ఊహించలేదు. కానీ ఒక యాక్టర్గా ఆయన రెమ్యూనరేషన్స్ అందరిలాగా పెంచుకుంటూ ఎప్పుడు పోలేదు. ఎంత తీసుకుంటున్నారో ఆ సినిమాకి ఎంత తీసుకోవాలో అంతే తీసుకునేవారు. అక్కడితోనే ఆగిపోయారు కోట గారు అనే ఒక పాయింట్ విన్నాను సార్. నిజమేనా సార్? మేమిద్దరం అంతే. మేము అసలు నేనైతే మరీ పరాకాష్ట. నేను డబ్బులు ఇచ్చితే తీసుకునేవాడిని, లేకుంటే అడగకుండా వెళ్ళిపోయేవాడిని. చెక్ ఇస్తే తీసుకునేవాడిని. బౌన్స్ అయితే నేను మీ చెక్ బౌన్స్ అయింది చెప్పాను కాదు నేను. మేమిద్దరం అంతే. ఇది మా అదృష్టము, దేవుడు ఇచ్చినది. ఇది డబ్బుల కోసం కాదు మేము చేసేది. భగవంతుడు ఇచ్చిన దీనికి న్యాయం చేయాలి, బ్రహ్మాండమైన నటులు అనిపించుకోవాలి అనేదే ఉండేది మాకు. ఇద్దరికి కూడా అంతే ఉండేది. ఆ వేలోనే ఆలోచించడం. కానీ రెమ్యునరేషను ఇట్లా తీసుకుందాం. కానీ ఒక సందర్భంలో మేమిద్దరం ఈ డబ్బుల దగ్గర ఆయన కూడా ఉద్యోగి, ఆయన బ్యాంకులో పనిచేసేవాడు, క్యాషియర్. కానీ నాది రెవెన్యూ డిపార్ట్మెంటు. నేను సర్వీస్లో ఉండుంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయావని. టెస్ట్ అన్నీ పాస్ అయ్యాను నేను కలెక్టర్ వరకు. అయితే నేను అదే ఉద్యోగంలో ఉండుంటే నా జీతం ఎంత ఉండేది?
అనే టాపిక్ వచ్చి నిజమేరా మనం ఉద్యోగం చేస్తుంటే ఏముందిరా నెల జీతం తీసుకునేటోళ్ళం కదా, ఇప్పుడు దేవుడు మనల్ని అట్లా ఉంచలేదు కదా, ఒక నెల జీతం 4 నెలల జీతం మనకు వస్తుంది, అట్లా అట్లా మేము డిస్కస్ చేసుకొని దేవుడు ఇచ్చింది ఇది అని, దేవుడు ఇచ్చిన అవకాశం అనేది అట్లా మాట్లాడుకునేవాళ్ళం. మన అదృష్టంని మాట్లాడుకునేది. కోటన్నే ఎక్కువ మాట్లాడేవాడు ఇట్లాంటి సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు. నిజమే కదా అని అనుకునేవాళ్ళం. ఇద్దరం ఉన్నప్పుడే ఇట్లాంటి టాపిక్లు, ఇంటి టాపిక్లు, ఉద్యోగం టాపిక్లు, డబ్బుల టాపిక్లు వచ్చేది. అంతేగాని మేము గ్రీడీగా మాకు హిట్ అయింది కాబట్టి పేరు మాకు ఇంత ఇస్తేనే నటిస్తాము, లేకుంటే అరే నువ్వు నటించకరా, లేకపోతే నేను నటించరా, అట్లాంటివి మేము ఏనాడు వన్ డే వేషమైనా సరే. ఒక డైరెక్టర్ పేరు చెప్పను, సినిమా పేరు కూడా చెప్పను, మా కోసం 3 నెలలు తిరిగాడు డేట్లు కావాలని. మేము ఇవ్వలేకపోయినాం బిజీగా ఉండటం వల్ల. రోజుకు 5-6 షూటింగ్లు చేయటం, 5-6 షిఫ్ట్లు పనిచేయటం, బాగా బిజీగా ఉండటం వల్ల ఇవ్వలేకపోయినాం. కానీ మేము విజయవాడలో ఉంటే విజయవాడ వచ్చేవాడు, రాజమండ్రి ఉంటే రాజమండ్రి వచ్చేవాడు. చివరికి పట్టుకున్నాడు, 2 రోజులు ఇవ్వండి చాలు నాకు అని. 2 రోజులే కదా ఇద్దాం రా అని మీ ఇద్దరం కలిసి అనుకొని ఇచ్చినాం. ఈ 2 రోజుల్లో మమ్మల్ని ఒకటికి పోనేలేదు, దేనికి పోనేలేదు, పండ్లు తోముకోనేలేదు. మేము బాత్రూంలో మొహం కడుక్కుంటుంటే సార్ అయిపోలేదు, ఇంకా అరగంట అయిపోయింది సార్ అనేవాడు స్నానం చేస్తుంటే. అట్లా 2 డేస్లో మా ఇద్దరి మీద 35 సెంట్లు తీశాడు ఆయన. ఆయన ఛాలెంజ్ చేసుకొని వచ్చినట్టు, ఈ నా కొడుకులో 2 రోజులు దొరికితే ఒక సినిమాని తీస్తానని. ఇది స్టామినా ఏంటి అసలు? ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. ఆయన చాలా సినిమాలు తీసి 5-6 సినిమాలు తీశాడు ఆ డైరెక్టర్. చదవటం అండి స్క్రిప్టు. అనగనగా రాజు, ఏటకాయలు 7 చేపలు అని చదువుతుంటే మేము నటించటం, అందులో కాంబినేషన్. ఎక్కడైనా ఆగిపోతే కంటిన్యూ, మరి కంటిన్యూ. అట్లా 35 సీన్లు నేను 10 రోజులు పట్టింది డబ్బింగ్ చెప్పడానికి. తీరా కోటన్న చూసి అరే మన భలే చేసాంరా మనం, నా కొడుకు వాడు మనల్ని పిండింటి రావాడు, ఎట్లా చేసాంరా మనం అన్నాడండి. మేము అట్లా కూడా ఆయన చదువుకుంటే మేము యాక్ట్ చేసి నోరు కదిపి డైలాగ్ బయట లేదు కదా, అంత బాగా చేశాం. అంటే కళామ తల్లి మామూలుని పూనకపోతే మాకంత బ్రహ్మాండంగా నటించడం మా వల్ల ఏమైందండి. అండ్ కెరియర్స్లో కోట గారు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. మధ్యలో కొన్ని ఆపర్చునిటీస్ రాకపోవడం కానీ, ఇది ఎవరో నాకు ఒకరు చెప్పారు సార్, సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ఒక ఇన్సిడెంట్ వల్ల కోట గారికి కెరియర్ కొంచెం స్లో అయింది ఒకనొక టైం వరకు, ఆయన మీద విమర్శించడం వల్ల అనేది ఒకటి విన్నాను సార్. ఎంతవరకు నిజం సార్ ఇది? కరెక్టే, కొంచెం ఎఫెక్ట్ ఇచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ రెండు ఆటం బాంబులు. ఇండస్ట్రీ అంతా ఎన్టీఆర్ గారి కంట్రోల్లో సగం ఇండస్ట్రీ ఉండేది, ఏఎన్ఆర్ గారి కంట్రోల్లో సగం ఇండస్ట్రీ ఉండేది. ఇక వాళ్ళ అభిమానులు, ఇక వాళ్ళకు సంబంధించిన టీము మొత్తము ఊరుకోరు కదా. అందులో ఆయనలాగా వేసి అది కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ ఎన్టీఆర్ గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడూ ఆయన ఏమనలేదు. అభిమానులు కొందరు ప్రొడ్యూసర్స్, అప్పుడు అది నాకు పెద్దగా తెలియదు సుమా, నేను అప్పటికి సినిమా యాక్టర్ కాలేదు, నేను ఎంప్లాయీగా ఉన్నాను. నేను తర్వాత విన్నాను అంతేగాని పాపం అన్ని అటాకుల్ని ఫేస్ చేసిండు, నిలదొక్కున్నాడు, ముందుకెళ్ళిండు, బాగా బిజీ అయ్యిండు. ఇక మా కాంబినేషన్ వచ్చినాక ఇంకా తిరుగు లేకుండా అయిపోయాడు. అప్పుడు కొంచెం ఆము అన్న వాళ్ళంతగా కూడా మళ్ళీ కోటానతో సినిమాలు తీశారు. పెద్దగా ఇష్యూలాగా అనుకుంటే ఇష్యూ లేకుండా అయిపోయింది. ఎప్పుడైనా పొలిటికల్ డిస్కషన్స్ అవుతాయి సార్ మీ ఇద్దరికి? ఎందుకంటే ఆయన స్టార్టింగ్ పొలిటికల్గా స్టార్ట్ చేసి ఆగిపోయారు, అండ్ మీరు మళ్ళీ పాలిటిక్స్లోకి రావడము. లేదు, నేనే ఫస్ట్. నేను ఎమ్మెల్యే అయినా, అరే వీడు ఎమ్మెల్యే అయిండు, వీడు గన్మ్యాన్లతో వస్తున్న షూటింగ్కి అని ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని కోరిక వచ్చింది. అయిండు, ఆయన ఎమ్మెల్యే అయిండు. నేను రెండోసారి ఎమ్మెల్యే అయినా, మళ్ళీ నేను రెండోసారి ఎమ్మెల్యే, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే. నేను మినిస్టర్ అయినా, మినిస్టర్ కాలేడు, బీజేపీ పార్టీ నుంచి కదా.
మినిస్టర్ కాలేడు, వద్దు వాడు మినిస్టర్ అయిపోయింది ఇక ఇంకేంటి అని ఆయనకు నేను నిజంగా నేను మినిస్టర్ కావడమే ఆయన పాలిటిక్స్లో ఎదురటం కారణం. ఏట్రా గన్మ్యాన్లో అంటే గన్మ్యాన్ లేకుండా రాలే బా షూటింగ్కి, ఎందుకురా గన్మ్యాన్లో నీకు? ఎమ్మెల్యే రెస్పెక్ట్. మినిస్టర్ అయ్యాను. మినిస్టర్ అయితే ఒకసారి వచ్చిన అప్పుడప్పుడు వచ్చేది రెగ్యులర్గా. నేను 100% రెగ్యులర్గా ఉండేది. నేను గవర్నమెంట్ కదా, మినిస్టర్ అయ్యాను. ఒకసారి వచ్చి ఉండాల్సి, రే బాబుమానా రా. మినిస్టర్, ఎమ్మెల్యే నువ్వు అక్కడే కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలి అంటే అందరు ఎమ్మెల్యేలు నవ్వినరు బాగా. ఆ తర్వాత ఇక రాలేదు అసెంబ్లీకి. మళ్ళీ పక్క ఇండ్లు ఇవన్నీ చాలా గోళాలు ఉన్నాయి. చాలా మెమరీస్ కదా సార్ మీ ఇద్దరి మధ్యలో, ఎన్నో చాలా అద్భుతమైన అంటే అయ్యయ్యో ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పుకుంటూ పోతే ఇంకా అదొక సిరీస్ అవుతుంది. మా జర్నీ ఎన్ని ఉన్నాయి. నేను చెప్పింది వినేటోడు, మళ్ళీ విని నన్ను తిట్టేటోడు. అసలు ఇట్లొద్దులేరా అనొచ్చు కదా, ఏది అనేటోడు కాదు. ఒకసారి ఇట్లనే ట్రైన్లో పోతున్నాం, అది బ్యారేజీలకి వస్తే సౌండ్ వేరుగా వస్తుంది కదా, డడంట డడ్డంట అంటే రాజమండ్రి వచ్చింది, మేము నిద్రపోయినాము అని అన్నా రాజమండ్రి వచ్చింది లేని లేపిన. దిగినాం, పోతున్నాం. పోతుంటే ఏంటంటే ఇక్కడికి వచ్చారన్నారు. ఇది ఇది ఏ స్టేషన్ అంటే బెజవాడ అన్నారు. మళ్ళా గబగబురికి ఆ బిస్తర్ పట్టుకొని ఆయన బెడ్షీట్స్ పట్టుకొని తెచ్చుకునేవాడు. ఎక్కడ ఒక్కోసారి మాకు టికెట్ రిజర్వ్ కాకపోతే ఆ బాత్రూంల దగ్గర వచ్చిన ఒక చెక్క బెంచ్ ఉంటుంది చూసారా, దాని మీద పడుకునేది. నేను పక్కన కూర్చునేవాడిని, లేదా నేను పేపర్లు వేసుకుని కింద పడుకునేవాడిని. యాక్టర్స్ అయిన తర్వాత మామగారు తర్వాత సంగతి అండి నేను చెప్పేది. అంటే మేము సినిమా యాక్టర్లము, మా కంఫర్ట్ ఏం చూసుకుంటారు కాదు. ఎవరి సినిమా వెళ్తున్నామో ఆ టైంకి అక్కడ ఉండాలి అంతే. పిచ్చోళ్ళలాగా పరిగెత్తేది, పిచ్చోళ్ళలాగా శ్రమించేది. కోటాను కూడా అంతే పాపం. ఎలా ఉండేది సార్? అంటే ఇప్పుడంటే క్యారవాన్లు వచ్చేసి ఒకరికొకరు సంబంధం లేకుండా ఒక హీరోకి ఒక క్యారవాన్, కమెడియన్కి ఒక క్యారవాన్ ఇట్లా ఉండేది. ఆ టైంలో మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు కానీ, లంచ్ బ్రేక్స్ కానీ, షూట్ బ్రేక్స్ కానీ ఎలా తీసుకునేవాళ్ళు? ఏ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు కిందనే. అప్పుడు మాకు ఫ్యాన్లు గీళ్ళు కూడా పెద్దగా ఉండేటివి కావు. అసిస్టెంట్ మేము అసిస్టెంట్ గాడు అది ఇట్లా ఊపడమే అంతే తప్ప విసనగారితో అదే. కానీ మేము ఎప్పుడు కంఫర్ట్ కోరుకోలేదే. బాగా నటించాలే ఉండేది మాకు, బాగా చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు. అది మన అదృష్టం, మనకు అన్నం పెట్టేటోడు ప్రొడ్యూసర్ అంటే దేవుడు. అలాంటి భావాలతోనే పనిచేసేది మేము. అంతేగాని ఈ కంఫర్ట్ లేదా, కంఫర్ట్ నేను షూటింగ్ చేయను ఏనాడు. భోజనం లేకుండా ఉపవాసం ఉండి కూడా మేము పనిచేసిన రోజులు ఉన్నాయి. కోటను కూడా అంతే పాపం.